ఎల్ఆర్ఎస్ వాస్తవంగా అక్రమ నిర్మాణాలు చేస్తే ఊరుకోము. మొన్న దాని పేరేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం కడతన దాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల ధ్వంసం చేశారు. బుల్డోజర్లతో కూల్చారు, లేకపోతే ప్రొక్లైనర్లతో పగలగొట్టారు. మరి ఇప్పుడు వచ్చేటికి ఎల్ఆర్ఎస్తో పెండింగ్ దరఖాస్తులు పరిష్కారం అంటే ఎవరన్నా అక్రమంగా నిర్మించుకుంటే అక్కడ వాళ్ళ సొంత స్థలమే, భవన నిర్మాణ ప్లాన్ లేదని కూల్చేశారు. ఇప్పుడేమో పక్కా భవనాలు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఎల్ఆర్ఎస్ పేరుతో రెగ్యులరైజ్ చేస్తారు. అదే ఇక్కడ రాజకీయ నిర్ణయాలు సాధారణ ప్రజలకు వచ్చేటటువంటి తేడా. అనుమతులు తీసుకొని లేఅవుట్లలో స్థలాల ప్లాట్లు క్రమబద్ధీకరణకి ఇదివరకే దరఖాస్తులు చేసుకుని వివిధ కారణాలతో ఫీజులు చెల్లించని అధికారులు అడిగిన దస్త్రాలు గడువులోగా సమర్పించని వాళ్ళు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ క్రమబద్ధీకరించుకోవచ్చు. నువ్వు సమీప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుత విలువ ప్రకారం ప్లాట్ విస్తీర్ణం మొత్తంపై నిర్దేశిత శాతం మేర ఫీజు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఈ విషయం స్పష్టం చేసింది. ఇందుకోసం ముందుకు వచ్చే వాళ్ళందరినీ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని పుర నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.